అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఒక గ్రామం కోసం, ఊరి కోసం, ప్రజల కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళు రాను రాను దేవతలుగా మారుతారని కూడా సాక్ష్యాలు ఉన్నాయి. గండి మైసమ్మ చూడు, నువ్వు కాలమ్మను చూడు, పోచమ్మను చూడు, ఎల్లరినీ కాచేటి ఎల్లమ్మను చూడు. మాకు ప్రస్తుతానికి ఈ ఛానల్కు రావడం మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చినామంటే అది మాకు సంతోషంగా ఉన్నది. అసలు ఏంటి బోనం ఎందుకు ఇవ్వాలి? అసలు ఒక్కటేరా, ఒక్కొక్క పరమార్థం చెప్పడానికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్క దుష్ట సంహారం కోసం ఒక్కొక్క రూపం. ఇవాళ సమాజంలో కూడా ఈ ఆచారాలు నటిస్తూ నటించకండి, జీవిస్తూ ఆచరించండి. అక్కో బోనామెత్తు, అక్కో బోనామెత్తు, అమ్మ తల్లికి మనము నైవేద్యం పెడదాము. అక్కో బోనామెత్తు, చెల్లో బోనామెత్తు, నా చెల్లో బోనామెత్తు, అమ్మవారికి మనము నైవేద్యం పెడదాము. చెల్లో నా చెల్లో, నా చెల్లో, నా చెల్లో నైవేద్యం పెట్టు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మానవ సంబంధాలు బతకడానికే ఈ ఆచారాలు. నమస్కారం, తెలుగు వారికి స్వాగతం. నా పేరు అరుణ సుబ్బారావు, జానపద ప్యారడీ సింగర్ అండి. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా, బోనాలు అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటూ భక్తులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కోడి మేకల్ని అమ్మవారికి బలులు ఇస్తూ, అమ్మవారికి బోనం ఎత్తుకొని ఆడపడుచులంతా ఆడుతూ పాడుతూ అందరినీ చల్లగా చూడమని అమ్మని వేడుకునే పండుగ బోనాల పండుగ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తుంది. వర్షాలు పడతాయి, ఎన్నో జబ్బులు, జ్వరాలు, రోగాలు, రొస్టులు ఇలాంటివన్నీ కూడా వర్షాకాలం రాగానే వస్తాయి. అటువంటప్పుడు అమ్మకి బోనం సమర్పించి ఆ తల్లిని చల్లగా చూడమని ఆ తల్లిని కాపాడమని చల్లగా చూడమని వేడుకుంటే ఆ చల్లని తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపచేసి ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుంది. మరి ఒక్కసారి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ, కడుపారడి పుచ్చడి అమ్మ, తన్నులో వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ, అమ్మ దుర్గమ్మ. నిజంగా అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా సరే అమ్మ అని పిలిస్తే చాలు ఆ తల్లి చల్లని చూపు మన మీద ప్రసరింపచేస్తుంది. మరి అందుకే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ బోనాల పండుగని మన ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మనకు ఒక అతిథి వచ్చారు. అతిథి ఎవరంటే, పాఠ్య పుస్తకాల్లో ఆమె పాటలు మారుమోగాయి. బతుకమ్మ మీద రీసెర్చ్ చేసి బతుకమ్మ పుస్తకాన్ని మొదటిసారిగా మన తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత వహించిన డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. ఎందుకంటే మన తెలంగాణలో అక్క ఎట్లున్నారు, అన్న మంచిగున్నారా, మామ ఎట్లున్నాడు అంటే మన భాష అంటే భాష తెలుగు భాష అయినా యాస ఇలా ఉంటుంది, మంది ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది. ఆ యాసలోనే మన ప్రేమ, మన బంధం ముడిపడి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. చాలా బాగుందమ్మా. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందక్క. మీ గురించి మీతో మాట్లాడితే చాలా విషయాలు నేను తెలుసుకోవాలి. అలాగే మనతో పాటు ఈరోజు మిరుదొడ్డి ధర్మారం నరసింహుల అబ్బాయి. నమస్తే నరసింహులు, మంచిగా ఉన్నావా? ఓకే. నరసింహులు ఏంటంటే తను డాన్స్ చేస్తాడు, డప్పు వాయిస్తాడు. వాళ్ళ పల్లెటూరులో మొదలుకొని అన్ని చాలా బోనాలు, బతుకమ్మ మొదలుకొని అన్నిటికీ కూడా వెళుతుంటాడు ఆ పిల్లాడు. ఈ రోజు ఆ పిల్లాడిని కూడా వచ్చాడు మన దగ్గరికి. మన ఇద్దరం పిల్లల్లా ఉన్నారు, కానీ ఆ డప్పు పట్టుకున్నప్పుడే వాళ్ళు హీరోస్, తెలంగాణ హీరోస్. అంతే. డప్పుతో పాటు తన ఆహార్యంతో పాటు ఈరోజు తన నరసింహులు కూడా మనతో పాటు ఉన్నాడు. అక్క మీ గురించి నాకు తెలియాలనుకుంటున్నాను, చెప్పండి మీ గురించి. నా పేరు డాక్టర్ బండారు సుజాత శేఖర్. మీరు పరిచయం చేసినట్టుగానే తెలంగాణ బతుకమ్మ పాటల పైన నాకు అద్భుతమైన అవకాశం భగవంతుడు, భగవతి ఇచ్చినారు. బతుకమ్మ పాటల పైన తొలి పరిశోధకురాలని నేను. ఆ అదృష్టం కూడా నేను అమ్మ నాన్న ఇచ్చిందిగా భావిస్తాను. యూనివర్సిటీ కూడా చక్కగా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ప్రజలతో పాటు ప్రపంచమంతా కూడా మంచిగా ఆదరించారు. చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన.
ఈ పాటను మొట్టమొదటిగా ట్రాక్ల మీదకి బతుకమ్మ సినిమా ద్వారా బతుకమ్మ ఈ పాటలు చాలా వెలుగులోకి తెచ్చే అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషం అక్క నిజంగా. ఎందుకంటే మన ఈ జానపదాలన్న ఏంటంటే చాలా మంది రాసినవి అనుకుంటారు, రాసినవే కానీ చాలా వరకు ప్రజల నోట్లోంచి జానపదం అంటే జనంలోంచి వచ్చిన పాటలు ఇవి. ఎప్పుడో కవులు వాళ్ళు రాసుంటారు, దాన్ని ఇప్పుడు మనం అలా బయటికి తీయకపోతే అక్కడే ఉండిపోతాయి. ఇలా మన బతుకమ్మ బోనాలు అన్నవి మీ ద్వారా బయటకు వచ్చాక, ఎందుకంటే బతుకమ్మ పాటలు అంటే బతుకమ్మ సినిమాలో మీరు చేసిన కృషి పట్టుదల దాంట్లో కనిపిస్తుంది మాకు. అంటే సినిమాలో డైరెక్ట్ గా కాకుండా జనమందరూ పాడుకునే పాటల్ని క్యాసెట్ రూపంలోకి వెలుగులోకి తెచ్చాము. అప్పుడు చాలా సంతోషం అక్క అది, ఎందుకంటే అందరి నోళ్లలో నానేది జానపదం కాబట్టి. అయితే అక్క అప్పుడు మన బోనాల పండగ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆషాఢ మాసం కదక్క, ఆషాఢ మాసంలో మన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు. ఖచ్చితంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటే దాంట్లో కూడా ఒక శాస్త్రీయత ఉంది అక్క, మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ శాస్త్రీయత ఏంటంటే, మనము నీళ్ళల్లో ఆడవాళ్ళు ఎంతసేపు బట్టలు ఉతుకొని గిన్నెలు తోమలో నీళ్లు తీసుకురాను. ఇప్పుడంటే ఇంట్లో పైపు తిప్పగానే వస్తుంది, కానీ అప్పుడు ఎక్కడికో ఏటికెళ్ళో చెరువుకెళ్ళో తేవాలి కదా. అలా తెచ్చినప్పుడు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు నీళ్ళలో నానుతూ ఉండేవారు. గోరింటాకు చాలా శ్రేష్టమైనది, అది మనకి ఆడవాళ్ళకి అదొక వరం అనే చెప్పాలి. అది కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఒంట్లో వేడి మనకి లాగి మనకి శక్తిని ఇస్తుంది, ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో పెట్టుకునేవారు. మనకు అందం కూడా గోరింటాకు కదా, అందమైన రంగవల్లులు మన అరచేతుల్లో మెరుస్తూ ఉంటాయి. అదే కవి కదా, అలా అనిపించారు, కవయిత్రి కదా, అందుకని. అక్క ఒక పని చేద్దాం అక్క, మనం బోనాలు పాటతో స్టార్ట్ చేద్దాం, సరేనా? నేను ఒక పాట పాడతాను, ఇంకా మీరు ఆల్రెడీ మీకు చాలా పాటలు తెలుసు కాబట్టి అక్కడే పాడదాం, విందాం, ఎంజాయ్ చేద్దాం. నేను ఈ పాట నేనే రాశాను అక్క. ఇది పొద్దున్న లేచి, ఇది ఏంటంటే ఒక విషయం ఏమనుకున్నానంటే, అమ్మవారి దగ్గరికి మనంతా ముస్తాబై వెళతాం కదా, కానీ అమ్మవారు ఆమె ముస్తాబై నా భక్తులు వస్తారు, నా పిల్లలు వస్తారని ఎదురు చూస్తే ఎలా ఉంటుంది అన్న థాట్తో రాసింది ఈ పాట. సంతోషం. పొద్దున్న లేచి నయమ్మవారు పొద్దున్న లేచేను, నయమ్మవారు తొలి కోడి పూయంగా, నయమ్మవారు తొలి జాము దాటంగా, అక్కడి వేడు నీళ్ళల్లో కడివేడు నీళ్ళల్లో అమ్మవారు కాళ్ళైన కడిగేను, నయమ్మవారు ముంతేడు నీళ్ళల్లో నయమ్మవారు ముఖమైన కడిగేను. ఇలా అమ్మ ఏంటంటే అలా తయారై, అంటే కడివేడి నీళ్ళల్లో కాళ్ళు కడుగుతుందట అమ్మవారు, ముంతడి నీళ్ళలో ముఖం కడుగుతుందంట, చెంబడి నీళ్ళలో చేయి కడుగుతుందట. ఇలా అంతా తయారై అమ్మవారు పట్టు చీర కట్టుకొని గాజులు వేసుకొని ముస్తాబాయి, అయ్యో నా పిల్లలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుందట. ఆ పాట ఇది. అయితే అరుణ, మీరు ఇలా అమ్మవారి గురించి చెప్తూ ఉంటే, బోనం ఎత్తేదే మనం అమ్మవారికి కదా. అవును. అమ్మవారి లలితా సహస్రనామాల వల్ల ఆ సహస్రనామాలతో వెలుగొందిన తల్లి ఆమె. అవును. అయితే మనం ఆదిశంకరుల వారు ఇట్లా సౌందర్య లహరి రాసినప్పుడు అమ్మ అని పిలిస్తే చాలు అన్నావు కదా. అవును. అమ్మ నన్ను కరుణించు అని మొక్కే లోపలే తటిల్లత అంటాడు అక్కడ, మెరుపు తీగలాగా. అవును. ఆమె మన పైన ఒక దీవెన అనేది ప్రారంభిస్తుంటుంది. అవును. అందుకే అసలు ఆమె పేర్లకు, ఆమె కొలిచే విధానానికి, భక్తికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అవును. బోనం ఎత్తడం అంటే ఒక బోనం అంటే భోజనం అని అనుకుంటున్నాం, కానీ 101 గ్రామ దేవతలు అనుకోవచ్చు, 3 దేవతలు అనుకోవచ్చు, అమ్మవారి అన్ని రూపాలకు కూడా మన యొక్క కృతజ్ఞత చెల్లించే రూపమే బోనాలు. అవును. ఇక్కడ అమ్మవారిని కొలుచుకుంటూ నామ పారాయణం ప్రియం, నామ పారాయణం ప్రియం, శ్రీలలిత మాతకు శుభమసకు తల్లికి, మమ్మేలు జననికి, శ్రీ మహాదేవికి, నామ పారాయణం ప్రియం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, జగముల నేలే జగదీశ్వరి, అభయమునిచే అంబా పరమేశ్వరి. అడుగు అడుగుని నామస్మరణము మేము మరువము తల్లి, కరుణ చూడు కల్పవల్లి, కామిత వరదాయిని చల్లని దేవి.
ఆశామాతను స్మరించుకుంటే అమ్మవార్లందరినీ స్మరించుకున్నట్టుగా అవునక్క. ఆమె స్మరణ కోసం ఇవి నేను రాసుకున్న పాటలే. అంటే ఇది మనం రాసుకోవడం కాదు, అమ్మ మనతో పాడించుకున్న పాటలు. ఇక్కడ అమ్మవారు ఒక రూపంగా భక్తులను ఎదురు చూస్తూ ఉంటుందట. భక్తులను 4 రూపాలుగా తను లీనం చేసుకుంటుంది. అంటే ఒక భక్తుడు ఆమె రూపంలోకి సారూప్యంగా మారిపోతాడు, ఒక భక్తుడు ఆమెను తనలోనే ఆవహించుకుంటాడు, ఇంకొకరు ఆమెకు సమీపంగా ఉన్నామనుకుంటారు, ఇంకొకరు లోకమంతా అమ్మ ఉంది, అమ్మలో నేనున్నా అనుకుంటారు. బోనం పండుగలో మనం ఈ విశిష్టత అంతా కూడా చూస్తాం. అవునక్క. చాలా సంతోషకరమైన ఉత్సవం. ఆషాఢ మాసం అంటే బోనం గోరెంటాకు అనుకున్నాం కదా. ఈ వీటికి సంబంధించి ఆషాఢ మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది అరుణమ్మ. ప్రతి మాసం మనకు శ్రావణ మాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది అంటే ఒకవైపు పూజలతో పాటు మన ఇంట్లో శుభకార్యాలు, మన గృహప్రవేశాలు, మన పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇవన్నీ. కానీ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మనకు శూన్య మాసం కింద భావిస్తాం, కానీ శుభకరమైన మాసం, అమ్మవార్లను కొలుచుకునే మాసం, ఆచార్య దేవోభవ అన్న గురువులను కొలుచుకునే మాసం. ఎంత అద్భుతమైన మాసం అంటే అక్కడ జగన్నాథుని రథ చక్రాలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ గురు పౌర్ణిమ వ్యాసుని వేదవ్యాసుని పుట్టినరోజు జరుపుకుంటాం. ఇక బోనాలకైతే సంబరమే సంబరం, మామూలుగా ఉండదు చాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాఘమాసం వచ్చిందంటే పెళ్లిళ్ళక్క. అవునా, మాఘమాసంలో ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతాయి, శ్రావణ మాసంలో జరుగుతాయి, కార్తీక మాసంలో జరుగుతాయి. ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి ఏంటంటే శూన్య మాసం ఒకటి, ఫంక్షన్స్ ఏవి చేయరు అంటారు. నిజంగా ఫంక్షన్స్ చేయరు, కానీ అమ్మవారిని దేవుళ్ళని కొలిచేది ఏ పండగలు అంటే పండగలకి తొలి ప్రారంభం ఇది ఆషాఢం. ఆషాఢ మాసం ఎందుకంటే ఆషాఢ మాసాన కనువిందు చేసేను కదా. అలా ఈ మాసము గొప్పతనమే అటువంటిది. నేను అదే అనుకుంటాను. చక్కగా చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి, వ్యవసాయదారులంతా పనుల్లో ఉంటారు. మనము ఇట్లా అమ్మవారికి కృతజ్ఞత చేసుకుంటూ, అంటే గ్రామ దేవతలను అని మనం అనుకుంటున్నాం కదా, ఈ బోనాలన్నీ కూడా గ్రామ దేవతలకు అర్పించేవి. మనం చూడండి, శ్రీలలిత అనేది పండితులు, సహస్రనామాలు చదవాలంటే కాస్త పాండిత్యం ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు. అట్లా ఆ పాండిత్యం ఉన్న దేవతలు ఒక వరుసనుంటే గ్రామాలను పూజించి గ్రామ ప్రజలను గుండెల్లో అత్తుకొని కట్ట మైసమ్మ చూడు, గండి మైసమ్మ చూడు, నూకాలమ్మను చూడు, పోచమ్మను చూడు, ఎల్లరినీ కాచేటి ఎల్లమ్మను చూడు. గుండెకి ఎవరెత్తుకుంటారు అంటే అక్క అని కడుపు నిండా పిలిస్తే నాకు నా చెల్లె ప్రాణం, అమ్మ అని పిలిస్తే పలికే దేవత పక్కనుంటే ఇంకెవరు కావాలి. ఇట్లా ఆ దేవతలందరినీ కొలిచే మాసం ఇది. నిజంగా అద్భుతమైన మాసం, అద్భుతమైన మాసం నిజంగా. అసలు ఇదేంటంటే కొత్త పెళ్లి కూతురు ఇద్దరిని కలవకూడదు అని అంటారు. ఎందుకు అంటారు అన్నది ఏంటంటే దానికి ఒక శాస్త్రోక్తంగా ఒక విషయం తెలిసింది ఏంటంటే ఈ సమయంలో వర్షాలు పడతాయి, పంటలు పడతాయి, వీళ్ళిద్దరిని వదిలేస్తే వీళ్ళిద్దరు తిరుగుతారు, పని చేయరు కదా అనే ఉద్దేశంతో అలా పెట్టారు, కలవకూడదు అన్నది ఒక శాస్త్రం పెట్టారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారు ఆడపిల్లలు. అంటే అప్పుడు మనం చాలా వరకు ఏంటంటే అందరూ రైతులే కదక్క, మన జీవన విధానం రైతు నుంచే ప్రారంభమైంది. అందుకే ఈ గ్రామ దేవతలు బోనాలు అంతా కూడా వ్యవసాయ పరంగా పుట్టినవి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, ఒక దారి ఉంది, అక్కడ ఏదో ప్రాబ్లం అవుతుందంటే అక్కడ ఒక అమ్మవారిని ప్రతిష్ఠిస్తే అక్కడ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్లు జరగవు. అలాగే ఒక పంటలు బీడు భూమి అయిపోయింది, భూమిలో పంటలు వేస్తే పండట్లేదు అని అనిపించినప్పుడు అక్కడ తప్పకుండా ఒక అమ్మవారిని ప్రతిష్ఠిస్తే అని. ఎందుకంటే అమ్మవార్లు అంటే గ్రామ దేవతలు, గ్రామాన్ని రక్షిస్తాయి. మనకు అన్ని పల్లెటూర్లే కదా చాలా వరకు, పట్టణాలనే పెద్దగా ఉన్నాయి, పట్టణాల్లో కూడా అమ్మవారు ఉంటుంది. ప్రతి చోట కూడా అమ్మవారి ఇంటి మనకి రక్షగా ఉంటుంది, మనకు ఆపదలు రాకుండా అడ్డుకుంటుంది ఆ తల్లి. అందుకంటే రాత్రి ఇప్పుడు నిజంగా వైబ్రేషన్ వస్తుంది. అమ్మవార్ల పేర్ల మీద నేను పాట చేశాను. ఇంకోటి వీళ్ళ ఊర్లో ఏం చేస్తామంటే మేము ఈ ఒక డాక్యుమెంటరీ చేస్తాం, జానపదాలు చేసినప్పుడు అక్కడికి వెళ్తే బొడ్రాయికి చేసాం. బొడ్రాయి ముందు బొడ్రాయి మొక్కుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఈ బోనాలు పండగ కానప్పుడు మేము చేస్తే అమ్మాయి పడిపోయింది అసలు, అట్లా కళ్ళు తిరిగి. అమ్మవారు ఇట్లా ఆవహించేస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. నేను అప్పుడు అమ్మవారికి వెంటనే దండం పెట్టుకున్నాను, తల్లి మాకు తెలుసో తెలియకేదో తప్పు చేసి ఉంటాం, మమ్మల్ని క్షమించి మా షూటింగ్ జరిగేలా చూడంటే మళ్ళీ ఆ చల్లని తల్లి కరుణించి అమ్మాయి లేచుకొచ్చింది. అమ్మ పాత్ర ఇక్కడ గుర్తుపెట్టుకో,
అమ్మ ఆదరిస్తది. అవును, ఏదైనా తప్పు చేయబడితే కోప్పడుతుంది, దండిస్తుంది. అదే ఇక్కడ కాళికామాత రూపంలోనే బోనాలను మనం ప్రారంభించుకుంటాం. అయితే ఆ కాళికామాత అమ్మవారు కూడా భండాసురుని సంహరించడం కోసం చితగ్నికుండ సంభూత అన్నాం కదా. అయితే ఇక్కడ ఏంటి అంటే భండాసురుడు అంటే ఎవరు? అసలు రాక్షసులు, సురులు, అసురులు అనుకున్నప్పుడు ఒక మనిషి మానవత్వంతో ఉండి పక్కవాడిని చూస్తూ జీవితాన్ని ఒక క్రమబద్ధీకరణతో నడుపుకుంటే వాళ్ళే మనుషులు, వాళ్ళే దేవతలు. వాళ్ళల్లోనే ఆత్మీయత ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే మంచి మనసు ఉండి కాపాడే గుణం ఉంటే, ఇప్పుడు మనం గ్రామ దేవతలలో పేరెంటాళ్ళ కథలు కూడా చూస్తాం. పేరెంటాళ్ళు ఉన్నారు గ్రామం కోసం. సన్యాసమ్మ, తిరుపతమ్మ, లక్ష్మమ్మ వీళ్ళంతా పేరెంట్. ఈ పేరెంటాళ్ళ కథలలో ఏంటి అంటే ఆ ఊరి కోసం వాళ్ళు చేస్తారు. మా బతుకమ్మ పాటల్లో కూడా బోనాల పాటల్లో ఉన్నట్టు చాలా పాటలు ఉంటాయి ఈ పేరెంటాళ్ళవి. అంటే ఒక గ్రామం కోసం, ఊరి కోసం, ప్రజల కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళు రాను రాను దేవతలుగా మారుతారని కూడా సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఎట్లా అంటే ఇప్పుడు మనం 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 పుట్టి పెరిగిన ప్రాంతం మనం తెలంగాణ. మన భౌగోళిక పరిస్థితి, ఇక్కడ భౌగోళిక పరిస్థితిని బట్టే మన జీవన సంస్కృతి ఉంటుంది. ఆ జీవన సంస్కృతి మన ఆచారాలుగా మారుతాయి. అందులో నుంచి పుడతాయి ఆచారాలు. ఈ ఆచారాలు ఏంటి? ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒక తరం నుండి మరొక తరానికి వస్తూ వాటిని కాపాడుకోవాలి అంటే వద్దులే, ఏముందులే చేయాలి అంటే కాదురా, అలా చేయకపోతే ఇట్లా జరుగుతుంది అనే ఒక చిన్నపాటి గుండెలో భయం కూడా ఆచారం నేర్పుతుంది. ఇది ఎప్పుడైనా చూడండి, మంచి ఆచారం మంచిది. అంతే అక్క. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి భయము, భక్తి రెండు ఉండాలి. జవాబుదారీతనంతో సహా భయము, భక్తి ఉన్నప్పుడే ఆ జీవితం. ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో కూడా ఇవాళ చూడు, నువ్వు ఏ పల్లెకెళ్ళు, జంట నగరాలకైతే బోనాలకు పెట్టింది. వీటి మీద నేను రాసుకున్న పాట పాడతాను. కానీ వీళ్ళందరినీ కలుపుతుంది ఈ యొక్క సంస్కృతి, ఈ ఆచార వ్యవహారం, ఈ బోనం అనే పూజ. ఓకే, అవునక్క. సరే అయితే నేను ఒక పాట పాడతాను, మీరు ఒక పాట పాడేస్తాను. కానీ ఇది ఈ పాట మీకోసమే పాడతాను. ఓకేనా? మరిద్దరం కలిసి అమ్మవారికి బోనం పెడితే ఎలా ఉంటుందో పాడతాను. ఓకే. అక్కో బోనామెత్తు, అక్కో బోనామెత్తు, అమ్మ తల్లికి మనము నైవేద్యం పెడదాము. అక్కో బోనామెత్తు, చెల్లో బోనామెత్తు, నా చెల్లో బోనామెత్తు, అమ్మవారికి మనము నైవేద్యం పెడదాము. చెల్లో నా చెల్లో, నా చెల్లో, నా చెల్లో నైవేద్యం పెట్టు. అందరినీ కాపాడి మా కల్పవల్లి ఆపదలు కాసి ఆదుకుంటాది, ఆపదలు కాసి ఆదుకుంటాది. సకల జనులందరినీ సాదుకుంటాది, సల్లంగా అందరినీ చూసుకుంటాది. అక్కో నా చెల్లో, అక్కో నా చెల్లో, అక్కో బోనామెత్తు, అమ్మ తల్లికి మనము నైవేద్యం పెడదాము. అక్కో బోనామెత్తు, చెల్లో బోనామెత్తు, అమ్మ తల్లికి మనము నైవేద్యం పెడదాము. చెల్లో బోనామెత్తు. ఆషాఢ మాసాన వచ్చేటి పండుగ ఆడపడుచులకు అరుదైన పండగ, ఆడపడుచులకు అరుదైన పండుగ. ఎత్తేరు బోనాలు దేవతలకు, ఎత్తేరు బోనాలు గ్రామ దేవతలకు. పోతు రాజుల విందు మేకపోతుల విందు, పోతు రాజుల విందు మేకపోతుల విందు. అక్కో నా చెల్లో, చెల్లో బోనామెత్తు, అమ్మవారికి మనము నైవేద్యం పెడదాము. చెల్లో బోనామెత్తు, అక్కో బోనామెత్తు, అక్కో బోనామెత్తు. నమస్కారం. కానీ బాగుంది అక్క, మీరు కూడా కలిసి పాడుతుంటారు. అయ్యో, కాకపోతే మీరు కవయిత్రి కదా అని ఇక్కడ నిరూపించారు. ఎందుకంటే ఆ పాట మీకు తెలియపోయి మీరు వెంటనే అందుకని పాడారు. అది ఇప్పుడు మీరు పాడండి అక్క, మీ పాట. అంటే ఈ పాటలో గోలుకొండ కిలా, మన కిలా చరిత్ర, మన హైదరాబాద్ లో బోనాల యొక్క చరిత్ర, అమ్మవారి చరిత్ర కూడా కలబోసుకొని రాశాను. ఎందుకంటే ఈ పాట వింటే చాలు బోనం యొక్క సంస్కృతి ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో కూడా అమ్మవారు ఎందుకు ఎట్లెట్లా నిలిచింది అని మనకు తెలుసు. బోనాల చరిత్ర చూసినప్పుడు ఇక్కడ ప్లేగ్, కలరా అవన్నీ వచ్చినప్పుడు సైనికులే అమ్మవారిని వేడుకొని ఆ రోజు ఆ సమస్య పరిష్కారం అయినంగా అమ్మవారిని నిలుపుకున్నట్టుగా చాలా కథలు. ఇంకో విషయం ఏంటి తెలుసక్క, మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మేవారు కాదు, నమ్మేవారు కూడా కాదు. కానీ మనం ఈ బోనాలు ఎత్తిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు కూడా నమ్మి దండం పెట్టుకున్నారు. అయ్యో, నేను ఈ పాటలో చెప్తా చూడండి. అది ఇంకోటి మన గోల్కొండలోనే ప్రారంభమైంది నేను విన్నాను. అక్కడి నుంచి మొదలు పెట్టండి అక్క. గోల్కొండ, గోల్కొండ కిలా మీద జగదాంబిక,
మా నాగాంబిక గోల్కొండ కిలా మీద జగదాంబిక మా నాగాంబిక డప్పుల మోతలు అంబా జగదాంబ డప్పుల మోతలు అంబా జగదాంబ దరువుల చప్పుడు అంబా జగదాంబ ఆషాఢ మాసము ఆదివారము నాడు ఊరంతా హోరెత్తి బోనాల సంబరం బోనాల సంబరం మా గుండె అంబరం బోనాల సంబరం మా గుండె అంబరం గోల్కొండ 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 కిలా మీద జగదాంబిక మా నాగాంబిక గోల్కొండ మీద జగదాంబ నిన్ను చూసి కాకతీ ప్రతాపుడు పూజలు చేసెను గోల్కొండ కిలా మీద జగదాంబ నిన్ను చూసి కాకతీ ప్రతాపుడు పూజలు చేసెను లాలు దర్వాజా పాతా బస్తీలో లాలు దర్వాజా పాతా బస్తీలో అలీఖాన్ బంగారు బోనమెత్తి కొలిచెను లస్కరు బాదుకాడ ఉజ్జయిని కాలిని లస్కరు బాదుకాడ ఉజ్జయిని కాలిని అప్పయ్య ఆనాడే నిలిచి ఆరాధించే అప్పయ్య ఆనాడే నిలిచి ఆరాధించే గోల్కొండ 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 కిలా మీద జగదాంబిక మా నాగాంబిక ఆషాఢ మాసము ఆదివారము నాడు ఊరంతా హోరెత్తి బోనాల సంబరం బోనాల సంబరం మా గుండె అంబరం నీ అన్న తమ్ములోలే పోతురాజులాటలు నీ అన్న దమ్ములోలే పోతురాజులాటలు నీ కంటి వెలుగులోలే శివసత్తుల శివాలు బోనమెత్తి ఘటమెత్తి ఊరంతా ఊరేగి బోనమెత్తి ఘటమెత్తి ఊరంతా ఊరేగి గరగరా నాటాలు దీపాల వెలుగులు రంగాన మా భవిత చూసేము తల్లి రంగాన మా భవిత చూసేము తల్లి ఏటేట నీ మొక్కు తీర్చేము తల్లి బోనాల సంబరం చేసేము తల్లి చల్లంగా కాపాడు జగదాంబిక గోల్కొండ 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 కిలా మీద జగదాంబిక మా నాగాంబిక జగదాంబిక మా నాగాంబిక లోకాల ఏలేటి ఎల్లమ్మవు కట్టామై సమ్మవు నల్లా పోచమ్మవు కష్టాల తీచేటి కట్టామై సమ్మవు కనక దుర్గమ్మవు గండాలు బాపంగా గండీమై సమ్మవు గండాలు బాపంగా గండీమై సమ్మవు సింహమెక్కి కాలిక బయలెళ్ళినావా సాకబోసి నిన్ను చల్లబరి చేయము శాంతి బరి చేయము శాంతి బరి చేయము చల్లంగా కాపాడు జగదాంబిక చాలా విషయాలు తెలుసాయి అక్క. నిజంగా చాలా మంది మా తెలుగు మన ప్రేక్షకులందరికి కూడా చాలా విషయాలు తెలుసాయి ఈ సందర్భంగా. అందుకే ఇది పూర్తి పాట పాడాను. అందుకే మంచి పని చేశారు అక్క. అందుకే నేను కూడా చాలా ఇష్టంగా విన్నా. ఈ పాట అయితే ఇక్కడ పాటేనక్క. ఇది మీ పాడాక నాకు ఇది గుర్తుకొచ్చింది. చుట్టూ చుక్కలు చూడు నడుమ చంద్రుని చూడు చుట్టూ చుక్కల చూడు నడుమ చంద్రుని చూడు పరేళ్ళని చూడు పగవారిని చూడు ఇదే హారతి చూడు తల్లి మంకాళమ్మ చామమ్మ ఓ మంకాళమ్మ ఇదే హారతి చూడు ఓ మంకాళమ్మ ఓ నమెచ్చేమమ్మ మా మంకాళమ్మ చారుమీనార్ కాడ గోల్కొండ కాడ చారుమీనార్ కాడ గోల్కొండ కాడ లస్కరు బోనాలంట జనులు చేసిరంట లస్కరు బోనాలంట జనులు చేసిరంట డోలు డప్పులతోటి మంకాళమ్మ డోలు డప్పులతోటి మంకాళమ్మ డోలు డప్పులతోటి మంకాళమ్మ పిల్ల పాపలతోటి ఓ మంకాళమ్మ పసుపు కుంకుమతోటి ఓ మంకాళమ్మ మొక్కులు తీర్చేమమ్మ ఓ మంకాళమ్మ. ఆ కాళీమాత దుష్ట సంహారం కోసమే ఆమె రూపాలు కాబట్టి అవును ఈ పాటల్లో ఒక చురుకుదనం ఉంటది. ఆ డప్పు మూతలు, అందుకే చెప్పాను కదా వీళ్ళు డప్పు పట్టుకున్న హీరోలని, ఎందుకంటే జనాన్ని ఇలా కదిలిస్తాయి. మీరు బోనాల పాట ఏది చూసినా, బోనాల ఉత్సవం ఏది చూసినా అసురులు ఎంత హీనంగా జనాన్ని సతాయించారో
అమ్మవారు వాళ్ళను కాపాడిన సందర్భంలో అవును. జనమంతా కూడా వాళ్ళ ఉత్సాహాన్ని మీరు ఆహార్యాన్ని అంటాం కదా, అవును. వాళ్ళ రూపం కూడా ఒక చిత్రంగా అంటే చాలా అద్భుతంగా తయారవుతూ అవును. ఉంటారు. పోతురాజుల వేషాలు చూసినా, అవును. మనం శివసత్తుల వేషాలు చూసినా, పటాలు వేయడం, రంగం సిద్ధపరచడం, ఈ జోగులు, తర్వాత బాగా మనకు జోగి చెప్పేవాళ్ళు. అవును. అసలు ఈ సందర్భం అంతా ఎట్లా ఉంటుందంటే కేవలం ఏదో ఆచారం కోసం చేసినట్టు ఉండదు. గుండెల్లో ఉప్పొంగుతున్న సంతోషాన్ని, సంతోషము, కష్టాల ఆనందాన్ని. తీర్చేటి కనక దుర్గమ్మవు, కన్యక పరమేశ్వరివి, చాముండివి, చండివి, ఆమెను ఎన్ని అవును. పేర్లతో పిలిచినా మానవ జాతికి ఏం కష్టాలు తక్కువ ఉన్నాయా కదా? ఏటేట ఏదో ఒక మొక్కు. అవును. ఆ ప్రకృతిలో గాలి, నీరు, నేల, ఆకాశం కదా, అన్ని అగ్గి, కలిపి, ఎందుకంటే ఈ- ఇవన్నీ కలిస్తేనే మన జీవనం సాగుతుందక్క. అందుకని ఒకసారి ఏంటంటే అప్పుడప్పుడైనా సరే అలా వాళ్ళందరినీ దర్శించుకొని దండం పెట్టుకొని మేము ఇలా ఈరోజు ఇలా బతుకుతున్నామంటే మీరిచ్చిన మీదే. భిక్ష ఇది. Yes. అయితే అన్నిటికీ ఆద్యం ఎవరు అంటే మొదటి అధిదేవత ఎవరు అంటే అమ్మ. అంతే. మన మన కన్న సృష్టి తల్లి రూపం. అమ్మ, మనల్ని మోసే తల్లి అమ్మ, ఆ? మనల్ని పాలించే తల్లి అమ్మ కదా. మనను కన్నా అమ్మ, అమ్మను కన్నా అమ్మ, అమ్మమ్మ, అమ్మలందరినీ కన్నా అమ్మ నేలమ్మ. నేలమ్మ అంటే ఇంతమంది అమ్మలు. ఎందుకంటే అమ్మతో అమ్మ అని ఆర్తిగా పిలిస్తే ఏ అమ్మాయినా పలుకుతుంది కదా. Correct. అయితే మరి నరసింహలో డప్పు బ్రహ్మాండంగా వాయిస్తున్నావు, డాన్స్ కూడా బాగా చేస్తావు నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఏంటి మన ట్రైబల్ డాన్స్ కూడా చేస్తారు. మన యూత్ ఫెస్టివల్స్ వాటికి నేను జడ్జిగా వెళ్తుంటాను, అక్కడికి కూడా వీళ్ళు వచ్చి చాలాసార్లు చేస్తారు. మరి నరసింహ నువ్వు కూడా ఒక పాట పాడు, మరి పాడతావా? డప్పు వాయించడం డాన్స్ చేయడం ఒకటి కదా, పాట కూడా ఒకటి పాడు. పాట పాడతా ఇది నా వాయించవా? పాట. పర్లేదు, నువ్వు పాడు. మాకైతే వాయించడం రాదు మరి. అమ్మా బయలెల్లినాదు నాయనా, తల్లి బయలెల్లినాదు, అమ్మా అమ్మా బయలెల్లినాదు నాయన, తల్లి బయలెల్లినాదు నాయన, అమ్మా బయలెల్లినాదు నాయన, తల్లి బయలెల్లినాదు. లస్కర్లో బోనాలట నాయన, లవ్వుద్ది మకాలమ్మ నాయన, లస్కర్లో బోనాలట నాయన, లవ్వుద్ది వేషాదర్లా నాయన. ఇట్లా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాకు డప్పు కొడుతూ పాడడం రాదు కాబట్టి కొట్టేవారు ఉంటే నేను మొత్తం పాట పాడగలుగుతా. అట్లా అప్పుడు మాకు కష్టం కొట్టడం అంటే, కొట్- డప్పు నీ ఒకటికి వచ్చి కాబట్టి మేము వింటాం అనమాట. కానీ పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రైబల్ డాన్స్ చేస్తూ ఉంటారు, మామూలు జానపద డాన్స్లు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఫోకు మీకు వెస్టర్న్ ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది మరి మీకు ఇప్పుడు? మాకు ప్రస్తుతానికి ఈ ఛానల్కి రావడం మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఈ ఛానల్కి వచ్చినామంటే అది మాకు సంతోషంగా ఉన్నది. అంతా అరుణ సుబ్బరన్ మేడం దయ వలన ఇక్కడికి వచ్చాం మేము. మాకు ఎక్కడెక్కడనో తీసుకెళ్లారు, ఎన్నో రాష్ట్రాలు దింపారు. ప్రస్తుతానికి ఇక్కడికి అడుగు పెట్టడం కూడా నాకు ధన్యవాదాలుగా ఎంతో, నేను చెప్పలేకపోతున్నా, ఆనంద బాష్పాలతోటి నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లారు, ఎన్నో సర్టిఫికెట్లు, ఎన్నెన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నాము మేడం ద్వారా. ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా నేను పాట పాడతా, వేరేవారు వస్తారేమో అనుకున్నాను, కానీ నాది నేను ఇట్లా కొడుతూ పాడలేను. ఎందుకంటే నేను పాడతా, కొట్టేవారు ఉంటే పాడతా. నేను ఎక్కువ ప్యాడ్ మీద వెళ్తా ఉంటా. ఏం పర్వాలేదు. ఇంకోటి పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీని ద్వారా మా తెలుగువన్.com, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి గుండెల్లో ఉంటుంది మా ఛానల్. ఇప్పటికీ 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఛానల్కి. ఎన్నో వేల లక్షల కోట్ల మంది ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఒక్క మాట, నన్ను పరిచయంలో ముంచేశావు. నేను ముందు నా ప్రేక్షకులకు, నా శ్రోతలకు వందనాలు అనేది సమర్పించుకోవడంలో వెనకబడ్డాను. అయ్యో పర్వాలేదక్క, ఎప్పుడైనా చెప్పచ్చు. ఎందుకంటే అయితే తెలుగువన్.com అనేది నిజంగానే తెలుగువారి కలల పంట. ఇలా అరుణ సుబ్బారావు లాంటి వాళ్ళు, ఈ తెలుగువన్.com టీము నిజంగా చక్కటి కార్యక్రమాలను నెరవేర్చడం అనేది అద్భుతంగా ఉంది. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు మంచి అవకాశం కదా, తెలుగు అనడంలోనే మన భాష ఔన్నత్యం అర్థమవుతుంది. మా సారు రవిశంకర్ గారు, ఆయన ఎంతో ఒక మంచి ఉద్దేశంతో తెలుగు వారి గుండెల్లో తెలుగు ఎప్పుడు మారుమోగాలనే ఉద్దేశంతో. ఇంకోటి అంటే మా ఛానల్ చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటుంది. మా సార్ రవిశంకర్ గారు ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో, మంచి ఆదర్శవంతంగా మన తెలుగు వారి గుండెల్లో మన తెలుగు భాష ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవాలనే ఉద్దేశంతో వివాదాలకు దూరంగా
ఒక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి కళాకారులు మాకు గతంలో కూడా ఇందులో అవకాశం దొరికింది. ఈ రోజు మళ్ళీ అరుణ సుబ్బారావు గారితో బోనాలతో కలిసి వచ్చాము. మాకు చాలా సంతోషం అక్క. ఎందుకంటే బోనాలు అనేసరికి నాకు మీరు గుర్తుకొచ్చారు. థ్యాంక్ ఈ యూ, అబ్బాయిని థ్యాంక్ కూడా యూ. చెప్పాను, ఒకసారి పరిచయం చేస్తాను. నిజమే ఎందుకంటే కదా, ఇలాంటి కళాకారులు 10 మందికి పరిచయం అయితే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయని తను ఉద్దేశంతో అంటుంటే పిలవడం గుర్తుకు జరిగింది. వచ్చింది. మనం ఊర్లో ఉంటాం. నేను కూడా మా ఊరి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ రాయడం కోసం వచ్చేదాన్ని అన్నారు కదా. ఉమ్, అయితే ఆకాశవాణి రేడియో ప్రక్కకే మాకు డిఎస్సి ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అవును. అక్కడ బుక్స్ రాయడము, ఇంకొక చోటుకి వెళ్ళడం, అట్లా రేడియోని అలా దాటేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. అదంటే నిజంగానే ఆకాశం నుంచే వస్తుందేమో అన్నంత ఫీలింగ్. అడుగు పెట్టేదాకా ఏ ప్రపంచం కూడా మనకు అవకాశం ఇవ్వదేమో, లేదా అవును. కొన్నిసార్లు ఆ అవకాశాలు మనం వెతుక్కుంటూ వస్తాయి. అవును. కొన్ని సందర్భాల్లో మనం అవకాశానికి దగ్గరగా వెళ్తాం. అవును. ఆ రోజు అట్లా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాను. అక్కడ ఆపారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఒకసారి చూద్దామని వెళ్తున్నాను అన్నాను. ఉమ్, అక్కడ ఒకసారి ఇట్లా మాట్లాడుతూ ఒకరు పరిచయం అయ్యాక ఒకటే అన్నాను, నిజమేనండి, ఆకాశవాణి అంటే ఆకాశంలో ఉందనుకున్నాము, మాలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాము అంటే, మేడం మీరు ఇలా పంపండి అన్నారు. నిజంగా నిజంగా అవకాశాలు అందరికీ వస్తాయి, అడుగు పెట్టే అవకాశం రావాలి. 60 కవితలు నావి రెగ్యులర్గా వేశారు వాళ్ళు. great. ఆకాశవాణి బి కేంద్రంలో 60 కవితలు వారం వారం వస్తే అవి కలిపి సౌజన్య శిఖరాలు అని మల్లెలు మందారాలు కార్యక్రమంతో తీసాం. ఇక్కడ నిజం, ఆకాశంలో చుట్టూ చుక్కలున్నాయి, మధ్యలో అమ్మవారు ఉందంటే ఆ చుక్కలను దాటేసుకుంటే చందమామ దొరుకుతున్నట్టు అవును. అవకాశాలు కూడా అద్భుతం. తెలుగువన్.com ఉద్దేశం అది. మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి మంచి కళాకారులను తీసుకొచ్చి పరిచయం చేయాలి. చాలా ఇలా ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. నాకు సంతోషం, ఎందుకంటే దీంట్లో నేను ఒక అంటే ఈ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలిని మేము కాబట్టి. కూడా మీ కుటుంబం, తెలుగువన్ మీరు కూడా మా కుటుంబం అయితే. అయితే నాకు కళాకారులకు బోనాలు అతిథి కుటుంబమే. ఓకే, నాకు బోనాలు అని అయితే- చెప్పగానే నాకు మీరు గుర్తుకొచ్చారక్క. ఎందుకంటే థ్యాంక్ యూ. బతుకమ్మ మీద రీసెర్చ్ చేశారు. బోనాలు అంటే మీరు మాత్రమే చెప్పగలరు మాకు వాటి గురించి అర్థాలు. ఎందుకంటే చాలా మందికి తెలియదు. బోనం అంటే సమర్పిస్తారు, అంతవరకే తెలుసు. ఏ అమ్మవారికి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా దాని గురించి చేస్తున్నారు. కూడా మాట్లాడుకుందాం. అసలు తప్పకుండా బోనం అంటే మాట్లాడదాం ఏమిటి అక్క. అని. బోనం అంటే ఏంటన్నది తెలియాలి. తెలియాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. అది. బోనం అంటే పిల్లలందరూ చూసేది ఒకటే, ఏమనుకుంటారంటే మా అమ్మ బోనం చేస్తుంది, దాంట్లో అన్నం పెడుతుంది, తీసుకెళ్తుంది. కానీ ఆ అన్నం వెనక ఎంత కథ ఉందన్నది తెలియాలి. మరొకసారి ఇంకొక పాట పాడుకుందాం అక్క బోనం మీద. ఉమ్. లస్కరులో వేసినావమ్మ తల్లి మా కాళ్ళమ్మ, లస్కరులో వెలిసినావమ్మ తల్లి మా మా కాళ్ళమ్మ, కాళ్ళమ్మ, నీ బిడ్డల్ని సల్లంగా చూడు అమ్మ మా కాళ్ళమ్మ. బోనాల పండుగ బోనాన్ని ఎత్తుకొని వచ్చాము ముత్యాలమ్మ, తెలంగాణలో వెలిసి పేరు పేరునా నిలిచి మా పాలి కల్పవల్లివమ్మ. కోటి దండాలు నీకు తల్లి అమ్మ మా పోషమ్మ, కోడి మేకల్ని కోసినామమ్మ తల్లి మాంకాళమ్మ. కానీ భలే ఉంటుందక్క. నేను అందుకే ఇక్కడ ముత్యాలమ్మ అనే మాట వచ్చినప్పుడల్లా నాకు ఒక మాట గుర్తుకు వస్తా ఉంది. ఈ బోనం సందర్భంలో ఈ ఆషాఢ మాసంలో మళ్ళీ వెంటనే శ్రావణ మాసం కూడా వస్తుంది. పలహారాల బండి అని కడతాం. పలహారాల బండి శ్రావణ మాసంలో నేను చిన్నగా ఉన్నప్పుడు పలహారాల బండి కట్టేవాడు నాన్న. అసలు ఏంటి పలహారాల బండి అంటే, ఇక్కడ మనం ఆషాఢంలో బోనం ఎత్తుతున్నాం, ఆషాఢంలో కూడా కొంతమంది పలహారాల బండ్లు కూడా కడుతుంటారు. చూసానక్క. తర్వాత శ్రావణ మాసంలో కూడా ఒక రైతు కుటుంబము అమ్మవారికి ఏదో ఒక రూపంలో ఈ నేల తల్లి తనకిచ్చిన పాడి పంటను ఆమెకు తిరిగి సమర్పించడమే బోనం. అయితే బోనం అనేది ఏంటి అనేది మనం ఒక నిమ్మలంగా ఒక మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే బోనాల పండగ అంటున్నాం, పాటలైతే పాడుకుంటున్నాం. అసలు ఏంటి బోనం ఎందుకు ఇవ్వాలి? అసలు మనిషిలో గాలి నీరు ఆహారం, గాలి నీరు ఆహారం మనిషి బ్రతుకు ఆధారం, ఆ ఆధారం ఎక్కడిదో తెలుసుకుంటే అది మేలు. ఈ వీటన్నింటినీ ఇస్తుంది ప్రకృతి అమ్మ. ఆ ప్రకృతి కూడా సృష్టికర్త అమ్మవారిలో రూపమే. ఆమె నామాలు చదువుతున్నప్పుడు నిష్ప్రపంచ అని వచ్చింది ఒక మాట. అసలు కొత్తగా విన్నానక్క. అంటే ప్రపంచం లేనిది, ప్రపంచమంతా ఈ ప్రపంచంలో ప్రకృతి ఇదంతా భాగమైనప్పుడు ఈ ప్రపంచాన్ని మించి కూడా ఆవహించి ఉన్నది అమ్మవారు. అలాంటి అమ్మ
మరి ఆమెకి ఏమి ఇస్తే మన రుణం తీరుతుంది? ఈ గ్రామ దేవతలు ఏర్పడడానికి ముఖ్య కారణాలు కూడా ఇవే కనిపిస్తాయి మనకు. నేలమ్మను కొలిచారు. ఆ నేలమ్మలో మంచిగా నూకలు, జొన్నలు ఇవన్నీ పండినప్పుడు నూకాలమ్మ అని, ఆ నీరు జలాన్ని మంచిగా ఇచ్చినప్పుడు గంగాలమ్మ అని, ఆమెను అప్పుడు మనం కప్పల పెళ్లిలు కూడా చూస్తుంటాం చూడండి వర్షాల కోసం. అలాంటి సందర్భాలలో ఆమెను గంగాలమ్మ. ఇంకోటి అక్క, పిల్లలు పుట్టిన తర్వాత పురిటి ఇది చేస్తారు, మీకు తెలుసా? పురుడు చేసినప్పుడు కూడా మనకి ఏరు దగ్గరికి వెళ్ళి కప్పలకి ఆహారం పెడతారు. అంటే కప్పలాగా నా పిల్లలు ఎగరాలని తల్లి దండం పెట్టుకుంటుంది. పురిట్లో చేస్తారు కప్పలాగా గంతులే అవును అని అని ఊతుంటారు కదా చెవులల్లో, పురిటప్పుడు చేస్తుంటారు. ఇట్లా ఆ ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారం అన్నీ ఇస్తుంది. వాటన్నింటినీ మనం రోజు తీసుకుంటున్నాము. కానీ మనకిచ్చే అమ్మకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? అయితే ఒక కోటీశ్వరుడు ఉండనుకుందాం రావు, చిన్నపాటి కథ మనమే సృష్టించుకుందాం. ఆ కోటీశ్వరుడి డబ్బు బ్యాగ్ నిండా బంగారు సిక్కాలు ఉన్నాయి, కానీ ఆకలి బాగా అవుతుంది. ఏ సిక్కా తిని బతకగలడా? బతకలేడు, అన్నమే తినాలి. ఓ బుక్కడు అన్నం కావాలి. మరి అమ్మకి ఏమిచ్చే? ఈ ఆషాఢ మాసంలో ఇంకొకటి ఉంది. అమ్మకు సారే చీర పెట్టి పుట్టింటికి తీసుకొస్తాం. మనకి ఈ ఉత్సవాలలో అది కూడా కనిపిస్తుంది హైదరాబాద్ లో. అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్లి సారె పెట్టి మనందరం కూడా మనం సారెలు పెడతాం, ఒడిబియ్యాలు పోస్తాం అమ్మవారింటికి వచ్చినట్టు. కానీ ఏది చేసినా బుక్కడు బువ్వ పెట్టలే ఏ మనుషులమ్మా అంటారు. కరెక్టే కదా? ఎన్ని పెట్టినా తర్వాత నా దగ్గర ఎంతో ఉంది, అరుణ మేడంని చాలా తృప్తిపరచాలని ఉంది, కానీ నేను ఒకటి పెడితే ఇంకొకటి లేదని ఇంకొకరు అనుకోవచ్చు. కానీ వడ్డన చేసేటప్పుడు తృప్తిగా వేడిగా 4 ముద్దలు పెడితే నీ కడుపు చల్లగుండా. అవును, ఈ కడుపు నింపడం అనేంత గొప్ప ప్రక్రియ ఇంకేది లేదు. అందుకే అక్క అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానమే గొప్ప. ఇప్పుడు మీకు ఒక చీర పెట్టాను, అరే అరుణ ముత్యాల హారం ఇస్తే బాగుండదు అనుకుంటాను. ముత్యాల హారం ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా. సరే పోనీలే మన తెలుగు వారిని చూపించానంటే ఈ బిల్డింగ్ కాదమ్మా హైదరాబాద్ రాసిస్తే బాగుంటుంది. అదే అన్నం పెడితే అక్కడితో అయిపోతాను. ఆ అన్నము ఆకలి వేసిన టైం అంటే ఇప్పుడు పంటలన్నీ ఇవ్వడానికి అమ్మ తన శక్తులన్నీ జగత్తు మీదకే వదిలి ఉంటుంది. అలాంటి అమ్మకు మనం కడుపు నిండా భోజనం పెట్టాలి. ఇక్కడ బోనం అంటే కుండ అని, మట్టి కుండ అని మనం తీసుకుంటాం. ఈ రోజులో రాగి, బంగారు, ఆ రోజుల్లో మనం చదివాం కదా అలీఖాన్ బంగారు బోనం ఎత్తిందని. అంటే ఒక రాజ కుటుంబం బంగారు బోనం ఎత్తింది, కానీ మనం మట్టి కుటుంబాలు, మన మట్టితోనే జీవితం కదా. తందనాన తాన తందన తాన తాననా తందనాన తాన తానే తానా. మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మానవుడా, నీ మంచి చెడులు చూసుకోవయ్యా, నీ మంచి చెడులు చూసుకోవయ్యా. కరెక్టే, మట్టిలోనే పుట్టాం, మట్టిలోకే కలుస్తాం. ఈ రెండిటి మధ్యలో ఉన్న జీవితంలో ఈ మట్టి కుండ అనేది నిజంగా ఎంత చలువ, ఎంత మంచిది. అవును, ఈ రోజు మళ్ళీ మట్టి కుండలో కూడా మనం పొల్యూషన్ అయిన ప్రపంచంలో పొల్యూటెడ్ దొరుకుతుండొచ్చు, కానీ నిజమైన మట్టి మనిషి ఆ మట్టితోని చేసిన కుండలో మేమైతే రోజు చూసేవాళ్ళం ఊర్లలో. ఆ కుండలు ఎట్లా కాల్చేటప్పుడు కూడా నిజంగా అరుణమ్మ చేతి వృత్తులు పోతున్నందుకు ఒక బాధ, వాళ్ళు మంచిగా బతుకుతున్నందుకు సంతోషం. కానీ ఆ కుండ తయారు చేసేటప్పుడు వాళ్ళు పడే తపన, ఆ కాకకు వాళ్ళు పొందే తీరు, మట్టిని కలిపే తీరు, అదొక జీవితం. అవును, జీవితం బతకడానికి ఎంత ఓర్పు నేర్పు ఉండాలో ఒక కుండను తయారు చేసేటప్పుడు కూడా. ఆ మట్టి కుండ కావచ్చు, రాగి బిందె కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఏదైనా సరే మనకున్న ఒక బిందెను మనకి ఇష్టమైనవి ఆడవాళ్ళకి కానీ కుటుంబానికి కానీ సౌభాగ్యం అని చెప్పుకునే పసుపు కుంకుమ, ఈ పసుపు కుంకుమలతో అలంకారం చేసి డమ్ 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 డమకు బజారే, గోల్కొండ కిలా మీద డోలు బజారే, గోల్కొండ కిలా మీద డోలు బజారే, గోల్కొండ కిలా మీద డోలు బజారే అని నేను రాసుకున్న పాటలో రాశాను లాస్ట్ కా. మానేడు మానేడు పసుపు రాసి కుంచేడు కుంకుమ పెట్టి, మానేడు పసుపు రాసి కుంచేడు కుంకుమ పెట్టి, అయ్యే పారిల్లాలు తెచ్చి. ఈ కాలంలో ముఖ్యంగా అసలు ఆషాఢ మాసంలో కళ్ళు శాఖ అనేది ఒకటి ఉంటది. కళ్ళు శాఖ ఆచారం, మన కళ్ళు శాఖ పోసే స్థితి లేదు, లేదా పోసే ఆచారం లేదు, మన కుటుంబం లేదు అనుకుంటే చలువ చేయడానికి నీళ్ళల్లో మజ్జిగ కలిపి అమ్మకు శాఖ పోస్తాం.
అవును. ఈ రోజు ఏం చేస్తామంటే ఆ మట్టి కుండను అలా చక్కగా అలంకారం చేసుకొని ఒక బంగారు బొమ్మలు అలంకారం చేసినట్టు అలా అలంకారం చేసుకొని పసుపు కుంకుమతోని వేపరిల్లలు పెట్టి గండ దీపాలు పెట్టి ఆ దీపాలు కూడా మట్టి దాంట్లో మంచిగా మట్టి ప్రమిదలో నూనె పోసి వెత్తి పెట్టి మనం ఈ మంచి కాటన్ టవల్తో కానీ షాల్వాతో కానీ చిన్నగా కొంచెం చుట్టుకొని పైన పెట్టుకొని తల మీద పెట్టుకొని పోతాం. కానీ అలా కాలికుండా కాదు, అమ్మవారికి ఇష్టమైన భోజనం. అయితే ఈరోజు బిర్యానీలు చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, కానీ మనిషి పుట్టుకతో అన్నము, మిర్చి అంటే మిరపకాయ, ఒక కారము, ఇంత చింతపండు, ఒక ఉల్లిపాయ, ఇంత నైవేద్యం లాగా బెల్లంతో కలిపిన పరమాన్నం. ఆమె ఎక్కువ కూడా కోరదు. మీరు బోనాలప్పుడు చూడండి, ఏ ఇంటి వాళ్ళు చేస్తున్నా ఏవో అలంకారాల కోసం చెయ్యరు. చక్కగా ఇంత అన్నంలో పసుపు వేసి అన్నం వండి దాని పక్కన ఒక బెల్లం పరమాన్నం చేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డ, మిర్చి, ఇష్టమైతే ఇంకా వేరే కూరగాయలు ఎన్ని పెట్టినా ఇవి బోనంలో పెట్టుకొని అమ్మ నీకు నైవేద్యంగా ఇస్తాము అని ఇంటిల్లి రాదులు పిల్లలతో కలిపి ఇక్కడ భోజనం కుండే బోనం. అవును. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో తయారు చేసుకున్న భోజనం కుండే బోనం. ఆ సందర్భంలో కొంతమందికి ఇట్లా మొక్కులు, బోనం కుండను ఎంత చక్కగా సాంప్రదాయంగా తయారు చేస్తామో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇచ్చే చీరలు కూడా ఒకరికొకరు బొట్టు పెట్టినవి అట్లా కాకుండా కొత్త చీర అమ్మకు సమర్పించడం. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనకి మీరు చెప్తున్నారు కాబట్టి నేను మీకు అంటున్నానక్క, ఇదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా కొనేటప్పుడు మాత్రం మిగతా అన్ని మనం ఎన్నైనా కొనుక్కొని మనకి ఎవరైనా పెట్టిన ఏమైనా చేయండి, కానీ అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం ఆమె కోసమే కొనాలి. అదే అమ్మ నీ కోసం కొంటున్నా, ఇది నీది, ఇది నీకు, ఇది నీ కుడుకాలు నీ కోసం కొంటున్నా, ఇది ఈ చీర నీ కోసం కొంటున్నా, ఇట్లా గాజులు, అంటే ఇవన్నీ మనకేంటంటే ఆడవాళ్ళకి సాంప్రదాయం. ఇది అన్ని ఇచ్చేది అమ్మకు మళ్ళీ సమర్పించాలంటే అమ్మ రుణం తీర్చుకోలేము. అమ్మ రుణం కానీ నేలమ్మ రుణం కానీ అస్సలు తీర్చుకోలేము. కానీ మన వంతు మనం ఏం చేయగలము, అమ్మకి స్వాంతాన్ని ఎప్పుడు కలిగించగలం. ఇప్పుడు ఇంకో విషయం చూడండి అక్క, పాత రోజుల్లో కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వచ్చేసినాయి చూడండి. మీరు కుండలో ఒకప్పుడు ఏం చేస్తారు, కుండలో అన్నం వండేవారు. మిగిలిన అన్నంలో ఏం చేస్తారంటే నీళ్లు మజ్జిగ పోసేవారు, కొంచెం మజ్జిగ, గంజి వార్చేవారు కదా, గంజి పోసి దాంట్లో ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేవారు. అది పొద్దున్నే తినేవారు ఉప్పేసుకొని. అది ఎంత బాగుండేది, కుండలో. కాబట్టి ఇప్పటికి కూడా మనము ఆ కలిచెంబు అనేది లోపల ఒక సాంప్రదాయంగా వెండి తెచ్చి పెట్టుకోవడం, రాగిది పెట్టుకోవడం అవుతుంది. కానీ గతంలో అది నిజంగా కూడా చేసేవారు. అవును. అయితే ఒక్కటేరా, శాస్త్రీయంగా ఆలోచిస్తే ప్రతి సాంప్రదాయం వెనక ఒక మంచి ఆరోగ్యవంతమైన సూత్రం ఉంది. అవును. ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఉంది. అవును. నన్ను అడిగితే ఈ ఆచారాలు లేకపోతే ఈ పాటికి గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉందరు. అవును. కానీ కనీసం చక్కగా తయారయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్తారు ఆ రోజు. దానికోసము అప్పటిదాకా జీన్స్లో ఉన్న అమ్మాయి కూడా మంచి చీరలు తెచ్చుకొని గాజులు, నగలు, వడ్డానాలు, ఆ రోజు ఆ పిల్లల్ని చూస్తే 101 దేవతలందరూ అలా కలిసి వస్తున్నట్టు తీరొక్క చీరలతో నా తల్లి నీ చుట్టూ మూగుతారు నా తల్లి. ఆ బోనాలమ్మ కోసము అమ్మవారికి ఇట్లా కుటుంబం అంతా వెళ్ళి సాంప్రదాయంగా, అంటే పెళ్ళైన వాళ్లకు, బిడ్డ పుట్టిన, పంట పండిన, ఏదో ఒక రకంగా. నిజంగా చిత్రమైన విషయం ఏంటంటే ఒక్కసారి బోనం ఎత్తితే మరి సంవత్సరం ఏదో ఒక కోరిక అమ్మ పిలిచి నెరవేర్చి మళ్ళా బోనం ఎత్తిస్తుంది. అదే ఆచారం అవుతుందేమో. ఎంత ఇదైతే నాకు అనుభవం. మీ అనుభవం మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అక్క. అప్పుడు నిత్యం అది ఇలాగే ఒక ఛానల్లో మాట్లాడి ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తూ ఈ మనం బాగా చూస్తే ఉయ్యాల గడుతుంటారు. పూలపందిరి అమ్మవారికి, అమ్మ మా ఇంట్లో సంతానం కలగాలి అని అలా సమర్పించి తకిల్లత అన్నారు కదా, మనం మొక్కినమో లేదో ఆ సంవత్సరానికి ఇంటికి ఒక మన్మరాలు, మల్లేడు బోనం, మళ్ళీ ఆ బోనం ఎత్తేలోపు మళ్ళీ కొడుకు కోడలు, మళ్ళీ బోనం, మళ్ళీ జరిగి మనమడు, ఇలా ఏదో ఒక రకంగా అమ్మ ఇంటికి తరలొచ్చి. నాకు తెలియదురా నిజంగా బోనం ఎట్లే, మాకు పలహారాల బండి తెలిసేది. బోనం ఎత్తడము అంటే మనము ఒడిబియాలు పోసుకున్న, పెళ్ళిళ్ళైనా అమ్మవారికి వెళ్ళి చేస్తాము. కానీ ఇది ఒక ప్రత్యేక వేడుకలాగా అద్భుతంగా ప్రపంచాన్ని కదిలించే వేడుక. అమ్మ పిలిచి మొక్కు తీరుస్తుంది. అందుకే బోనాలకు ఇంత సంబరం. ఇక మనం ఆ బోనాలు సమర్పించేటప్పుడు కూడా శుభ్రతతో ఉంటాము. అలాగనేం కాదు, ప్రకృతిలో ఇచ్చేవన్నీ అమ్మవారికి సమర్పించుకొని సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇక్కడ రాక్షస గుణాలను మర్దించిన తల్లి కాబట్టి ఆమెను శాంతపరచడానికి, తిరిగి ప్రకృతిలో దొరికే ప్రతి విషయానికి ఆమెను సమర్పించి తృప్తిపరచడానికే బోనం. నిజంగా చాలా అసలు ఎన్ని విషయాలు అక్క, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుంటుంటే ఆహా ఇంత అద్భుతంగా ఉన్నాయని. అంటే ఇప్పుడు ఒక్క విషయం గుర్తుకొస్తుంది నాకు. ఇప్పుడు కరోనాకు ముందు, కరోనా తర్వాత, అవునా, కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత. ఏ విధంగా అంటే కోవిడ్కి ముందు పిల్లలకి పిలిచి వరే కాళ్ళు కడుక్కోరా నాన్న అని చెప్తే, అబ్బా ఊరుకోమ్మా, ఇప్పుడే వచ్చిన కాళ్ళు కడుక్కోమంటావు, చేతులు కడుక్కొని తినాలిరా నాన్న అంటే ఇది చెప్తుంటే వాళ్ళు వినేవారు కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే కడుక్కొని వస్తున్నారు. పూర్వకాలంలో ఎందుకు చెప్పేవారంటే బయట అంతా తిరిగేసి వస్తారు గత్తర్లో. అంటే కాళ్ళకి దుమ్ము రావచ్చు, ఏదో రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. కాళ్ళు కడుక్కుంటే అది లోపలికి రాదు. ఈ బట్టలు మార్చుకొని స్నానం చేస్తే ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది ప్రతీది కూడా. గడపకి పసుపు రాయాలి. ఎందుకు రాయాలి? ఈ చీమలు, దోమలు, పురుగు పుట్ర లోపలికి రాదు, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి. వేపాకులు పెట్టుకోవాలి. వేపాకులు ఏంటి? చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే అమ్మవారికి వేపాకులు కంపల్సరీ, పసుపు కంపల్సరీ అమ్మకి. అయితే ఇక్కడ మనము చూస్తే ఏంటి అంటే బోనాల పండుగ వేడుకలలో చాలా పోతురాజులను కూడా గుర్తు చేసుకోవాలి. పోతురాజులు వీళ్ళు వీళ్ళందరికీ 101 మంది దేవతలు ఉన్నారు కదా, గ్రామ దేవతలకు ఒక్కడే తమ్ముడు. అంటే ఇక్కడ మనము అన్నాదమ్ముళ్ళ బంధాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి అరుణమ్మ. ఈరోజు అంటే ప్రేమలు తగ్గిపోతున్నాయా, పెరిగిపోతున్నాయా, నటిస్తున్నారా, జీవిస్తున్నారా? కష్టం కనుక్కోవడం. కానీ జీవించడం నేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్లకు పోతురాజు నేను అన్నా లేదా నేను తమ్ముడు అని ధైర్యం ఇస్తున్నాడు అంటే జీవితం ఇంకేం కావాలి చెప్పు? అవును, నేను అదే చెప్తాను. ఆడపిల్ల అంటే ఉయ్యాలో, ఆడపిల్ల కాదు ఉయ్యాలో, ఆడపిల్ల అంటే ఉయ్యాలో, ఆదిశక్తి సుమ్మి ఉయ్యాలో. ఆ ఆడపిల్లను పుట్టింటి వాళ్ళు ఇక్కడ కూడా చూడు, అమ్మవారిని తెచ్చుకొని సారబెట్టి చీరబెట్టి సాగనంపుతాం. కానీ అమ్మ రామ్మ అని పిలిస్తే ఆడపిల్ల రాకపోతే అన్నదమ్ముళ్ళు కూడా ఎక్కడ పోతారు? అంతే. రెండు వైపులో ప్రేమలు బతకాలి అనే ప్రతి కథలో, ప్రతి ఆచారంలో ఉంది. తప్పకుండా అక్క. ఇప్పుడు మీరు ఈ పాట పాడారు కదా, నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. బతుకమ్మలోనే చూడండి, ఏం తెలుసా? ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక ఊరికిస్తే ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో. అంటే ఇద్దరక్క చెల్లెలు ఒక ఊరికి ఇచ్చారు. వస్తుంటే చెల్లెలా ఉయ్యాలో, ఉయ్యాలో, పనులు ఎన్నో ఉంటాయి. కాదు, ఏరు అడ్డం వచ్చింది, లేదా దానికి ఎంపల చెట్టు అడ్డం వచ్చింది అంటే వంకలు ఇట్లాంటి. అంటే ఎవరైనా సరే ప్రేమ అబ్బాయిలు అటు నుంచి ఇటు నుంచి రెండు కలిపి ఉండాలి. కానీ నేను ఈ పండుగ సందర్భంగా కూడా కోరుతున్నాను రా, అంటే ఇది అత్యాశ కావచ్చేమో నాకు, కానీ అత్యాశ కాదు. కంపల్సరీ. మన తరంలో, మన అమ్మా నాన్నల తరంలో ఇంతమందిని పుట్టించిండ్రు, వాళ్ళు కన్నరు. 10 మందిని, 15 మందిని, 20 మందిని కూడా కన్నారు పిల్లల్ని. వాళ్ళు పెంచారు, అలాగే పెంచారు. అయితే దాంట్లో ఏంటి, తోడబుట్టడం అంటే తొడగొట్టడం కాదు. నీ మీద నేను, నా మీద నేను, మనమే వెనకంగా గోతులు తోడుకోవడం కాదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మానవ సంబంధాలు బతకడానికే ఈ ఆచారాలు. నేను బోనం ఎత్తుతున్నా అంటే నా చుట్టాలందరినీ పిలుచుకుందాం అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మవారికి సారె పెడదాము అంటే ఆ కమ్యూనిటీలో, ఆ బజార్లో ఉన్న ఆడక్కల్ని, పెద్దవాళ్ళను, మగవాళ్ళని అందరినీ, పిల్లల్ని తీసుకొని పోయి సారె పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏమిటి? మానవ సమాజంలో ప్రేమలు బతకాలి, అమ్మ మనలో జీవించాలి, అమ్మకు కృతజ్ఞత చెల్లించుకుంటూనే అమ్మ యొక్క అమ్మతనం బతకాలి అనేది ఈ ప్రతి పండగ యొక్క పరమార్థం అని నేను తలుచుకుంటా ఉంటాను. చాలా సంతోషం అక్క, చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు చాలా విషయాలు చెప్పారు మాకు. అసలు అమ్మవారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగిద్దాం, అందరికి విషయం చెప్దాం మనం ఈ సందర్భంగా. చాలా సంతోషం నరసింహులు, నువ్వు ఎందుకంటే నువ్వు మిరుదొడ్డి నుంచి వచ్చావు ఈ కార్యక్రమానికి. రేణుక ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్ల కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం. అయితే ప్రతి దేవత వెనక ఒక కథ ఉంటుంది. ఎల్లమ్మ మీద మాత్రం మనకు బల్కంపేట ఎల్లమ్మ అని, ఆమె నీటిలో నుంచి పుట్టిందని, అట్లా చాలా బల్కం. అయితే ఇవి అనుభవాలలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రేణుక ఎల్లమ్మని కూడా ఒక్కసారి తలుచుకుందాము. అలాగే, ఖచ్చితంగా. ఇదే నివేదన ఆలకించవమ్మా, ఆలకించి రేణుక ఆదరించవమ్మా. ఇదే నివేదన
ఆలకించవమ్మ ఆలకించి రేణుక ఆదరించవమ్మ ఆదరించవమ్మ. నీ దివ్య చరితము వినిన కలుగు పుణ్యము, నీ దివ్య చరితము వినిన కలుగు పుణ్యము, కష్టాలు ఓచుకొని దేవివైన రేణుక కష్టాలు ఓచుకొని దేవివైన రేణుక మా కష్టాలు తీర్చంగా కదలి రావమ్మ. దండాలు దండాలు రేణుక ఎల్లమ్మ మా కష్టాలు దండాలు రేణుక ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ లేకుండా ఎక్కడ ఉంటుంది అక్క? అదే, అదే, అందుకే. అమ్మవారు ప్రతి చోట ఉంటుంది. అంటే మన పేర్లు మార్చి పిలుచుకోవచ్చు అమ్మవారిని, కానీ అమ్మ ఒక్కటే, అన్ని రూపాలు ఒకటే, అందరి పేర్లు ఒకటే. ఒక్కటేరా, ఒక్కొక్క పరమార్థం ఒకటే. చెప్పడానికి ఒక్కొక్క రూపం, అంతే. ఒక్కొక్క దుష్ట సంహారం కోసం ఒక్కొక్క రూపం. ఇవాళ సమాజంలో కూడా ఈ ఆచారాలు నటిస్తూ నటించకండి, జీవిస్తూ ఆచరించండి. చాలా మంచి ఉద్దేశం అక్క, మీరు అది చెప్పడం చాలా బాగుంది. ఆ, నిజంగా అందరు అదే ప్రేమతో, అదే ప్రేమ మళ్ళీ కనిపించాలి, ఆ అంతే. ప్రేమలో కలిసి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటికీ మనకి ఆదర్శ పురుషుడు ఎవరంటే రాముడు, ఆదర్శంగా చెప్పుకున్నాం. అన్నదమ్ములు కావచ్చు, తండ్రి భక్తి కావచ్చు, ప్రజలను చూడడం కావచ్చు, ఏదైనా రాముడు మనకి అండగా ఉన్నాడు. అలాగే అమ్మ తల్లి ఏంటంటే అమ్మ లేకుండా, ఆ సీతమ్మ అమ్మే, ఆ సీతమ్మ లేకుండా మనం లేము. అందుకని అమ్మను ఒక్కసారి అందరం వేడుకుందాము. లాలి శ్రీ గౌరమ్మ లాలి మాయమ్మ లాలి లాలి బంగారు తల్లి లాలి పోషమ్మ తల్లి, లాలి శ్రీ గౌరమ్మ లాలి మాయమ్మ లాలి లాలి బంగారు తల్లి లాలి పోషమ్మ తల్లి. బంగారు మూలాలకు రంగులు వేసినాము, రంగైన ముత్యాల ముగ్గులు పరిసినాము, పసిడి ఇస్కాలు తెచ్చి బాబుగా పరిసినాము, మా తల్లి పెద్దమ్మకు పేరేమో నిలిపినాము. లాలి శ్రీ గౌరమ్మ లాలి మాయమ్మ లాలి లాలి బంగారు తల్లి లాలి పోషమ్మ తల్లి. పసుపు కుంకుమ తెచ్చి ఓడి బియ్యం కలిపి, పసుపు కుంకుమ తెచ్చి ఓడి బియ్యం కలిపి, ఒక్కలు కురకాలు వరుసతో కలిపి, సారే చీరే పెట్టి సాగనం ప్రేమమ్మ, సారే చీరే పెట్టి సాగనం ప్రేమమ్మ, మల్లెటి నాటికి మమ్మదరించమ్మ, మల్లిటి నాటికి మమ్మదరించమ్మ, మా తోడు నిలువమ్మ మా తల్లి జగదంబ. చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అక్క మీతో మాట్లాడుతూ. బోనాల పండుగ సందర్భంగా మన ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నరసింహులు అక్క మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలుగు వన్ ప్రేక్షకులకు, శ్రోతలకు, టీమ్కి, అరుణ సుబ్బారావుకి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనస్తత్వం ఉన్న ప్రజలు, అంతేకాదు మన బోనాలు పండుగ జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా జరుపుకుంటా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అమ్మ చల్లంగా బ్రోవాలని, మన కుటుంబాలలో కష్టాలన్నీ వెళ్ళి మానవత్వం వెళ్ళి విరిసాలని కోరుకుంటూ ఉన్నాను. మానవత్వం వెళ్ళి విరియాలి. ధన్యవాదాలు. మీరు కూడా అనండి నాతో పాటు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, మళ్ళీ కలుద్దాం. మీ అరుణ సుబ్బారావు. ధన్యవాదాలు.